హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన టమోటో వంకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా అచ్చం పల్లెటూరులో ఎలా అయితే వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకుంటారో సేమ్ అలాగే చూపించబోతున్నానండి. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఆ కాలంలో చేసుకునే ఇలాంటి రోటి పచ్చడి ముందు ఎలాంటి మసాలా పెట్టిన కూరలు కూడా పనికిరావండి. అంత రుచిగా ఉంటుందండి రోట్లో దంచి చేసుకున్న ఈ రోటి పచ్చడి అనేది. మరి ఇక లేట్ చేయకుండా ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. నెక్స్ట్ 4 నుండి 5 వంకాయల్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. బాగా వాష్ చేసుకొని లోపల పురుగు అనేది ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా పెద్ద పెద్దగా పొడవుగా పీసెస్లా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 4 టమోటోలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి 10 నుండి 12 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా వేసుకోండి. పచ్చిమిరపకాయల్ని మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లోని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా అన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 నుండి 3 నిమిషాల పాటు వీటిని కాస్త మగ్గనివ్వండి. ఇప్పుడే నేను ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండా ఆయిల్లోనే ఫస్ట్ 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటున్నానండి. ఇలా మూత పెట్టేసి 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూతను తీయండి. చూడండి, ఆయిల్లోనే సగం వరకు బాగా మగ్గి సాఫ్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2 నుండి 3 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ చిన్న కాఫీ గ్లాస్ని తీసుకుంటున్నానండి. కప్తో అయితే గనక 1 నుండి 2 కప్పుల దాకా నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన మూత పెట్టేసి కనీసం అంటే 10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటినీ కూడా ఉడికించుకోవాలండి. టమోటోలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా మనం గరిటెతో ఇలా అనగానే బ్రేక్ అవ్వాలండి. ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. నాకైతే ఇక్కడ ఇంకా కాస్త సాఫ్ట్ అవ్వాలనిపిస్తుందండి. అందుకోసమే మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నానండి. ఇందులోకి మనం వేసుకున్న నీళ్ళన్నీ కూడా ఇమిరేటట్టుగా బాగా ఉడికించుకోవాలండి. టమోటో, వంకాయ, పచ్చిమిరపకాయ కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్క నుంచి చల్లార్చుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నుండి పచ్చిమిరపకాయల్ని ముందుగా పక్కకు తీసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి. రోలు లేని వాళ్ళు ఇలాంటి దాంట్లో అయినా సరే దంచుకోవచ్చండి. ఇందులోకి ముందుగా 10 వెల్లుల్లిపాయల్ని పైనుండి తొక్కును తీసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1 గుప్పెడంతా కొత్తిమీరను వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి. వెల్లుల్లిపాయలు, జీలకర్రని ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలని వేసి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇలా దంచుకున్న ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని పక్కన ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమోటోలని పైనుండే తొక్కును తీసేయండి. టమోటోలు ఉడికినప్పుడే పైన స్కిన్ అనేది విడిగా వస్తుందండి. ఇలా అన్నంగానే వచ్చేస్తుంది. టమోటోకి ఉండే పైన స్కిన్ని మొత్తం తీసేయండి. మనము పచ్చడిని తినేటప్పుడు టమోటో స్కిన్ అనేది నోట్లో తగులుతూ ఉంటే తినడానికి అంత రుచిగా ఉండదండి. అందుకోసమే టమోటోకి ఉండే స్కిన్ని మొత్తం తీసేయండి. ఇలా ఉడికించుకున్న ఈ టమోటోలు అన్నిటినీ కూడా ఇందులోకి వేసుకోండి. ఇలా పైనుండే తొక్కును మొత్తం తీసుకున్న ఈ టమోటోలని రోట్లో వేసుకొని ఈ టమోటోలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కచ్చాపచ్చాగా దంచుకోండి. మీకు ఎంత వీలవుతుందో అంత మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా బాగా దంచుకోండి. ఇలా టమోటోల్ని మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్న తర్వాత ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న కారంలోకి ఈ టమోటోలని మొత్తం వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పక్కన మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. మనం వీటిని దంచుకునేటప్పుడు ఎక్కడ కూడా నీళ్ళు అనేవి వేసుకోకుండా దంచుకోవాలండి. మనం సేమ్ ప్రాసెస్లోనే ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చండి. కానీ మిక్సీలో చేసుకుంటే అంత రుచిగా రాదండి. ఇలా రోట్లో దంచితేనే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా వంకాయల్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకునే మిశ్రమాన్ని మొత్తం గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని తీసుకొని పైనుండే తొక్కును తీసేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. చాలా రుచి అయితే వస్తుంది. అలాగే మనం కట్ చేసి వేసుకోవడం వల్ల అంత టేస్ట్ రాదండి. ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ దంచుకున్న తర్వాత ఈ గిన్నెలో మొత్తం బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. వంకాయ, టమోటో, పచ్చిమిరపకాయలు అన్ని దంచుకున్నాం కదా, అవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి. ఫైనల్గా మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిలోకి పోపు అయినా సరే పెట్టుకోండి, లేదా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కాలంలో ఇలా రోటి పచ్చడికి ఎక్కువగా పోపు అనేది పెట్టకుండానే డైరెక్ట్గా తింటారండి. చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ రోటి పచ్చడి రెడీ అండి. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యిని వేసుకుని పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయాలండి. అలాగే మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.